సూటిగా సుత్తి లేకుండా 2 నిమిషాలలో మూవీ రివ్యూ చూసేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ కూలీ. సినిమాకి ఎంత హైప్ ఇచ్చినా సరే నేను మాత్రం 0 ఎక్స్పెక్టేషన్స్ తోనే సినిమాకి వెళ్ళిన. ఫస్ట్ హాఫ్కి వస్తే కొన్ని సీన్స్ లో కొన్ని సిల్లీ కామెడీ తప్ప ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ ఏమీ ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఎక్కడ హైప్ ఇచ్చే సీన్స్ కూడా ఉండయి. అసలు ఎందుకు ఈ సినిమాకి వచ్చిందా అని అనిపించింది. అండ్ చాలా ప్లేసెస్లో జైలర్ సినిమా ఇంకా దీనికన్నా బాగుండే కదా అనిపించింది. నిజంగా చెప్పాలంటే జైలర్ సినిమా దీనికన్నా చాలా బెటర్ అనిపించింది. సెకండ్ హాఫ్కి వస్తే కొన్ని ప్లేసెస్లో చాలా మంచి హైప్ ఇచ్చిండ్రు. నాకైతే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే చాలా బెటర్ అనిపించింది అండ్ చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఎందుకు బెటర్ అనిపించింది అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అండ్ సినిమాలో నాకు బాగా డిసప్పాయింట్ చేసింది నాగార్జున గారి క్యారెక్టర్. అంటే అంత హైప్ ఇచ్చిన క్యారెక్టర్ సినిమాకి వెళ్ళి చూస్తే నిజంగా ఏమీ లేదు. సరే ఏమీ లేకపోయినా పర్లేదు, కానీ ఆయన విలన్గా యాక్టింగ్ ఇంకా బాగా చేయొచ్చు అండ్ బాగా చూపించచ్చు అనిపించింది. అసలు ఆయనని సరిగ్గా చూపించలేదు అండ్ ఆయన యాక్టింగ్ అసలు కనిపించలేదు అనిపించింది. సీరియస్లీ నాగార్జున గారిది వర్స్ట్ మూవీ ఏదన్నా ఉందంటే అది కూలీ అనే చెప్పొచ్చు. నాకైతే అసలు ఎందుకు ఒప్పుకున్నారు నాగార్జున దీనికి అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే కొన్ని ఫైట్ సీన్స్ బాగున్నాయి అండ్ కొంచెం మ్యూజిక్ బాగుంది. అండ్ మోనికా బెలూచి సాంగ్ థియేటర్లో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎవరైతే ఆ విలన్ క్యారెక్టర్ ప్లే చేసిండ్రో శోభు, ఆయన మీడియేటర్ విలన్, ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగా చూపించిండ్రు. అండ్ ఓవరాల్గా 1 టైం వాచబుల్ మూవీ. అది కూడా ఫస్ట్ వీక్లో కాదు, సెకండ్ వీక్లో కాదు, థర్డ్ వీక్లో ప్రైసెస్ తగ్గినాక సినిమా థియేటర్లోకి వెళ్ళి చూడండి. అది మీరు రజనీ ఫ్యాన్ అయితే. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.